ప్రతి సంవత్సరం శబరిమల కొన్ని లక్షల మంది వెళ్తుంటారన్నమాట. కానీ ఈ శబరిమలలో ఈ ఆలయంతో పాటు అయ్యప్ప స్వామికి సంబంధించి 6 దివ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. ఆ దివ్యక్షేత్రాలని షార్ట్ ధర్మశాస్త్ర దేవాలయం అని చెప్పేసి అంటారన్నమాట. ఆ క్షేత్రాలు ఏంటి, అవి అక్కడ అయ్యప్ప స్వామి ఎలా ఉంటాడన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కలుతుపుల శ్రీ బాలశాస్త్ర ఆలయం. ఈ ఆలయం షార్ట్ శాస్త్ర ఆలయంలోనే మొదటిది. ఈ ఆలయం కేరళలోని కొల్లాం జిల్లాలో కలుతుపుళ్ళే అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్ర పాల వ్యవస్థలో ఎలా అయితే ఉంటారో ఇక్కడ అలాగే దర్శనమిస్తారు. రెండో ఆలయం వచ్చేసి అర్యంగావు ధర్మశాస్త్ర ఆలయం. ఈ ఆలయం కేరళలోని కొల్లాం జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్ర అయ్యప్పను ఏనుగుపై కూర్చుని ఉన్న బాలుడు రూపంలో చూపిస్తారన్నమాట. ఆయన ఇక్కడ కులికాడు వేలాడుతూ మరియు ఎడముకాలు ముడుచుకుని ఉంటాయి. మరియు ఆయన యొక్క భార్య శ్రీ పుష్కలాదేవి ఆయన ఎడమ వైపున మరియు లార్డ్ శివ కుడివైపున కూడా ఉంటారు. మరియు అచ్చంగోవిల్ ధర్మశాస్త్ర ఈ ఆలయం కేరళలోని కొల్లాం జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్ర గృహస్థుడిగా ఎలా అయితే ఉంటారో అలా ఉంటారన్నమాట. ఆయన 2 భార్యలు పూర్ణ మరియు పుష్కలాదేవితో కలిసి ఉంటారు. ఈ విగ్రహాల్ని పరశురాముడు ప్రతిష్ఠించినారని చెప్పేసి అక్కడ నమ్ముతారన్నమాట. మరియు ఇక్కడ పాముకాటికి మందు చాలా ఫేమస్. తిరుమేలి ధర్మశాస్త్ర ఆలయం. ఈ ఆలయం శబరిమలకు సమీపంలో ఉంటుంది మరియు శబరిమల యాత్రలో ఒక ముఖ్యమైన స్థలం అన్నమాట. ఇక్కడ ధర్మశాస్త్ర మహిషి అనే రాక్షసుని సంహరించినట్టు నమ్ముతారు. చోర్ముత్తు అయ్యనార్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులో సింగంపట్టి అడవి ప్రాంతంలో ఉంటుంది. ఇది తమిళనాడులో ఏకైక ఆలయం అన్నమాట. శబరిమల యాత్ర ప్రారంభ స్థలం కూడా. ఇక్కడ ధర్మశాస్త్ర అయ్యనారు ఎడంవైపు కాలు ముడుచుకుని కుడికాలు వేలాడుతూ తన భార్యలను పూర్ణ మరియు పుష్కలాదేవులతో కనిపిస్తారన్నమాట. ధర్మశాస్త్ర ఆలయం. ధర్మశాస్త్ర స్వామి ప్రధానంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పూజించబడే దేవుడు. శబరిమల ఆలయంలో ఆయన ఖ్యాతి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. ధర్మశాస్త్ర అంటే క్రమాన్ని మరియు శాంతిని స్థాపించే వ్యక్తి. అందువలన ఆయన ధర్మాన్ని నిలబెట్టే ఒక దేవుడు. ఆయన విష్ణుమూర్తి అవతారమైన మోహిని మరియు శివుడి కుమారులు. అందువలన ఆయన్ని హరిహరసుతుడు అని పిలుస్తుంటారు. శబరిమల శ్రీధర్మశాస్త్ర ఆలయం. ఈ ఆలయం కేరళలోని పతినమితిట్ట జిల్లాలో ఉంది. ఇది ధర్మశాస్త్ర యొక్క ప్రసిద్ధి ఆలయం. ఇక్కడ ఆయన నైష్టిక బ్రహ్మచారిగా పూజిస్తారు. భక్తులు 48 రోజులు 41 రోజుల పాటు మండల దీక్ష తీసుకుని కఠిన బ్రహ్మచర్యం పాటించి పవిత్రమైన 18 మెట్లు ఎక్కి ఆయన దర్శనం పొందుతారు. శాస్త్ర యోగా స్థితి కూర్చుని ఉండి ఆయుధాలు లేకుండా ఉంటారు.